మాది దోనిపాంల గ్రామము, చండూరు మండలం, డిస్ట్రిక్ట్ నల్గొండ. నాకు 139 సర్వే నెంబర్లో 7 ఎకరాల 3 గుంటలు, 273లో 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది సార్. ఇది గత 4 సంవత్సరాల నుండి ప్రోహిబిటెడ్ లిస్ట్లో అన్నెసెసరీగా పెట్టారు. దీనికోసమై నేను గత 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పిటిషన్స్ ఇచ్చాను, గ్రీవెన్స్కి అటెండ్ అయ్యాను. చాలాసార్లు తిరిగినా కూడా నా విషయంలో చాలా జాప్యం జరుగుతుంది సార్. అధికారులు మా మిస్టేకే అని చెప్తున్నారు, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు. కానీ ఇది మీ మిస్టేక్ అయినప్పుడు మరి మీరు రెక్టిఫై చేయండి అన్న క్రమంలో రేపు మాపు రేపు అంటున్నారు. ఎంత మాత్రము వాళ్ళు నాకు ఇది సాల్వ్ చేసే విధంగా కనపడట్లేరు సార్. అదేవిధంగా వీళ్ళ నిర్లక్ష్యం ఇన్ని సంవత్సరాలుగా వచ్చింది. ఇప్పుడు కూడా త్రిపాఠి గారు వచ్చిన తర్వాత కూడా నేను ఒక 10 సార్లు కలిశాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేడం నాకు 1 వీక్లో నాకు టైం ఇవ్వమ్మా, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి తీసేస్తాను అని నాకు మాట ఇచ్చారు మేడం. ఆ విధంగా మాట ఇచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఈరోజు కూడా నేను గ్రీవెన్స్లోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు కూడా నేను నా సమస్య గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అడిగినట్టే మళ్ళీ 1 వీక్ అడుగుతున్నారు సార్. అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ 1 వీక్ టైం అడుగుతున్నారు. దయచేసి కొంచెం నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూడండి. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాను. రైతు బంధు రాకుండా, తర్వాత క్రాప్ లోన్ రాకుండా, ఇలాంటి బెనిఫిట్స్ ఏవి రాకుండా చేస్తున్నారు సార్. దయచేసి ఇప్పుడన్నా రెక్టిఫై అయ్యే విధంగా చూడండి. 4 సంవత్సరాలు 2021లో పెట్టారు సార్. ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నా. ప్రతి కలెక్టర్ని కలిశాను, ఎమ్మెల్యేని కలిశాను, తర్వాత మన ఎవరు సీఎం ప్రజావాణిలో వెళ్ళాను. దివ్య గారిని కూడా నేను ఒక 20 సార్లు కలిసి ఉంటాను. తర్వాత మన ఎమ్మెల్యే, నల్గొండ ఎమ్మెల్యే, మా చండూరు ఎమ్మెల్యేని కలిశాను, మున్గోడ్. తర్వాత రాజగోపాల్ రెడ్డిని కూడా నేను కలిశాను. ఇలా అందరినీ కలుస్తూనే ఉన్నాను సార్. నాకు ప్రోహిబిటెడ్ లిస్ట్లో నుంచి తీసేసేయాలి, నా ల్యాండ్ నా స్వాధీనంలో ఉండాలి, నాకు అన్ని హక్కులు ఇవ్వాలి సార్. అదే నేను కోరుకునేది. నాకు 4 సంవత్సరాల నుంచి రైతు బంధు అన్ని బెనిఫిట్స్ కూడా రావట్లేదు. అది నేను ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా నష్టపోతున్నాను సార్. పొజిషన్ అప్పచెప్పకుండా రెవెన్యూ వాళ్ళు అండ్ పొజిషన్లో ఉన్న గతంలో వాళ్ళన్న పొజిషన్లో ఉన్నాడని చెప్పి పోలీసు వాళ్ళు ఆయననే ఉంచుతామని చెప్పి, మరి రిజిస్ట్రేషన్ చేసింది ఎందుకు? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చట్ట ప్రకారం ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో ధరణిలో వాళ్ళకి ల్యాండ్ అప్పచెప్పాలి. రెవెన్యూ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవరు తీసుకున్నది? గవర్నమెంట్ తీసుకున్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నది. వాళ్ళకి సర్వీస్ ఎందుకు ఇస్తలేరు? కనీసం ప్రైవేట్లో పెడితే ఏం దేని కారణంతో పెట్టిరో కలెక్టర్ సమాధానం చెప్పరు. ఇష్యూస్ ఉండాలి కదా. ఏం కోర్టు ఆర్డర్ ఉందా, లేకపోతే ఏమన్నా పెండింగ్ ఉందా? ఏం పెండింగ్ ఉన్నదని చెప్పాలి. ఉత్తనే హోల్లో పెడతారు అంతే. హోల్లో పెడితే రైతు బంధు రాదు, క్రాప్ లోన్ రాదు, దాన్ని దారి పేరు ధరణిలో కనపడదు. మరి ఏం వ్యవస్థ నడుస్తుంది? ప్రజావాణి అని సీఎం క్యాంప్ ఆఫీస్ పోయినా కానీ ప్రజావాణిలో 20 సార్లు దరఖాస్తు పెట్టుకుని ఇంతవరకు కాదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కాదు. మళ్ళీ భూమి మీదకి పోదామంటే మేము పోలీస్ వాళ్ళం, సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వం, మీకు పొజిషన్ అప్పచెప్తుంది. మరి ఎవరు అప్పచెప్తారు? మరి మీరున్నది ఎందుకు? కలెక్టరు పబ్లిక్ సర్వీస్ చేయడానికే కదా. ప్రజల నుంచి పన్నులు తీసుకుని ఆమె నుంచి పన్ను తీసుకోలేదా? 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డబ్బులు కట్టుకున్నది కదా గవర్నమెంట్, దానికి సర్వీస్ అందియాలి కదా. మరి మీకు మీ జేబు దొంగలకు ఏం తేడా ఉన్నది? మినిమం పని చేయలేనప్పుడు, చిన్న పని కూడా చేయలేనప్పుడు కలెక్టర్ ఎందుకు? ఇలా వేధిస్తున్నారు. ఈమెని కొట్టితారు. పోలీసు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు, కలెక్టర్ బెదిరిస్తున్నది. ఏం పని చేయం, మేమేం చేయం, మీ వల్ల ఏం కాదు, మేమేం చేయలేం, నువ్వేమైనా చేసుకోపో అని బెదిరిస్తున్నారు. ఇంత అన్యాయంగా నడుస్తున్నది. గత ప్రభుత్వంలో అలానే ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ప్రజాపాలన అంటారు. ఏం పాలన? ప్రజలు అంటే ప్రజలు ఇబ్బంది పెట్టడం ప్రజాపాలన. ఇంత దౌర్భాగ్యంగా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటివి కాకుండా కలెక్టర్లకు గట్టి ఆదేశాలు ఇచ్చి త్వరగా పనిచేయాలి. లేదంటే సస్పెండ్ అన్న చేయండి పని చేయకపోతే.